ఇందిరమ్మ రాజ్యంలో అన్ని బతాల వారికి సముచిత స్థానం ఉంటుందని ఎమ్మెల్యే మనోహర్ తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైట్ ప్యాలెస్ లో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ హాజరయ్యారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ నెలలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అందుకే తెలంగాణకు డిసెంబర్ నెల చాలా ప్రత్యేకమని కొనియాడారు. దేశంలో నాణ్యమైన విద్యను అందించడంలో క్రైస్తవ సమాజం ముందుందని ఎమ్మెల్యే అన్నారు. ఇక తాండూరులోని క్రైస్తవ సోదరీమణులకు ప్రభుత్వ పథకాలు అందిస్తామని వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా క్రైస్తవుల కొరకు చర్చిలకు పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు. ఇక క్రిస్మస్ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనందకరమని, ప్రజా అభివృద్ధిని సాధిస్తూ ముందుకెళ్దామని ఎమ్మెల్యే మనోహర్ ఆకాంక్షించారు. మనకు మన తెలంగాణ అనౌన్స్ కాబట్టి ఏదైతే డిసెంబర్ 9 తారీఖు నాడు మన తెలంగాణ అనౌన్స్ కావడం జరిగిందో అది కూడా ఈ రోజు డిసెంబర్ 9 రోజే. అదే కాకుండా 10 సంవత్సరాల రాక్షస పాలన తుదముట్టించి మళ్ళా మీ అందరి ఆశీర్వాదం వల్ల ప్రజాపాలన, కాంగ్రెస్ పాలన ఏదైతే తెచ్చుకున్నామో అది కూడా డిసెంబర్ మాసంలోనే మనమందరం కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ సభ్యులందరూ కూడా గౌరవించే మన సోనియమ్మ కూడా డిసెంబర్ 9 తారీఖు నాడే పుట్టింది కనుక మనమందరం కూడా డిసెంబర్ నెల అంటే చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి దినం. ఎందుకంటే ప్రపంచంలో అందరికీ కూడా ఎక్కువ కూడా ఈరోజు ప్రపంచం అంతా కూడా పూజించే ఒక యేసు ప్రభు పుట్టినటువంటి దినం కూడా డిసెంబర్ 25. క్రైస్తవ సోదరులు ముందుండి ఈరోజు మంచి ప్రణాళికమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించిన దాంట్లో ముందున్నారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎక్కడ చూసినా మనం చూస్తూనే ఉన్నాం. గ్రామీణ తండాలలో కానివ్వండి, గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి, పట్టణ ప్రాంతంలో కానివ్వండి ఒక మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించింది. విద్య ఒకటే కాకుండా వైద్యం కూడా మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తాండూరు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఖచ్చితంగా మీకు అందరూ కూడా సముచిత స్థానం ఇస్తాను. అదే కాకుండా మా సోదరులు ఇప్పుడే చెప్పిండ్రు, ఎక్కడ చూసినా చర్చిలు ఇబ్బందికరంగా ఉన్నాయి, ప్రారి గోడలు లేవు, శిథిలావస్థగా నేను చూసినాను. మొన్న ప్రజాపాలన కొన్ని గ్రామాలు తిరిగినప్పుడు ఉచితం మన చెప్పిండు 10 కోట్లు అయితే సరిపోతాయని చెప్పి 10 కాదు ఇంకో 5 కోట్లు ఎక్కువైనా సరే ఖచ్చితంగా అన్ని చర్చిలని మంచి రూపురేఖలు మార్చే బాధ్యత